కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భాస్కర్, చిత్తూరు నగర కమిటీ అధ్యక్షులుగా రాయలను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జిల్లా అధ్యక్షునిగా భాస్కర్ ను, నగర కమిటీ అధ్యక్షులుగా తిక్కి రాయలను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యమన్నారు. క్షత్రియ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన జిల్లా అధ్యక్షులు భాస్కర్, నగర కమిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ఇది ప్రధాన కారణం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు గత ఎన్నికల్లో బాగా ప్రభావితం చేశాయి. ఆ సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ఒక్క పథకం మాత్రమే అమలవుతా ఉంది. సామాజిక పింఛన్ల పంపిణీ పథకం మాత్రమే అమలవుతోంది. దాదాపు 3 నెలలు కావస్తా ఉంది. కాబట్టి సామాజిక పింఛన్ల పంపిణీ పథకం సక్రమంగా, సమర్థవంతంగా మీరు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తా ఉన్నందులకు పార్టీ ప్రభుత్వాన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తా ఉంది. కానీ మిగతా 5 హామీల మాట ఇప్పటికే 3 నెలలు అవుతా ఉంది. మిగతా 5 హామీలు ఉన్నాయి. 6లో 1 ఓకే, మిగతా 5 అమలు కాలేదు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో ఒక్క హామీ మాత్రమే అమలైంది. మిగతా 5 హామీలు అమలు కాలేదు. ప్రజలు ఆ హామీల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఈ 5 పథకాలను కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.